దేవుడు మన భౌతిక అవసరముల నిమిత్తము ఆయనను ప్రార్థించవలనని కోరుచున్నాడు. ప్రభువైన యేసు నిద్రలేమిని ఆయనలో చూచినప్పుడు ఆయన సిగ్గుపడలేదు. మరియు ఆయన అనేకసార్లు ఆకలి దప్పికను కలిగి ఉండెను. అవన్నీ కలిగి ఉండుటను బట్టి ఆయన ఏమాత్రము సంకోచించలేదు. ఎందుకనగా ఆయన భౌతిక అవసరముల నిమిత్తము ఎన్నడూ సిగ్గుపడలేదు. దేవుని పట్ల ప్రజలు కలిగి ఉన్న తప్పుడు అభిప్రాయములను సరిచేయబడుటకు యేసు ప్రభువు యొక్క ప్రార్థనలో భౌతిక అవసరముల నిమిత్తము చివరి 3 విజ్ఞాపనలను ఉంచెను. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి అనే ఈ విజ్ఞాపనలో భూ సంబంధమైన ప్రతి అవసరము దీనిలో ఇమిడి ఉండుటను మనము చూస్తాము. ఈ విజ్ఞాపనలో తండ్రి, నాకు ఉద్యోగం ఇవ్వండి, జీవించుటకు గృహమును ఇవ్వండి, నాకు నా కుటుంబమునకు కావలసిన వస్త్రములు దయచేయండి, మా పిల్లలకు మంచి విద్యను ఇవ్వండి. ఎందుకనగా వారు కూడా ఒకరోజు వారి ఆహారము వారు తప్పనిసరిగా కలిగి ఉండవలెను కదా. అటువంటి అన్ని విజ్ఞాపనలు దీనిలో ఇమిడి ఉండెను. మనము దేవుని రాజ్యమును మొదట వెతికితే మనకందరకు ఈ భౌతిక అవసరములన్నీ తప్పనిసరిగా సమకూర్చబడును. మనము ఆహారము కొరకు, వస్త్రముల కొరకు, పని కొరకు, గృహము మరియు పిల్లల చదువు నిమిత్తము మనము ఎంతో శ్రద్ధ వహిస్తాము. ఎందుకో తెలుసా? ఎందుకనగా భూ సంబంధమైన విషయముల కొరకు దేవుడు సహాయము చేయడు అనే తప్పుడు అభిప్రాయము మన హృదయాంతరంగములలో మనము కలిగి ఉండటమే. మన ఆత్మీయ మేలుల పట్ల మాత్రమే దేవుడు శ్రద్ధ వహించును అనే అభిప్రాయమును కూడా కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మ మన మంచి దేవుడు మన ఆత్మలోని ప్రతి భాగమునకు, ప్రాణమునకు మరియు శరీరము పట్ల శ్రద్ధ వహించును అనే అభిప్రాయమును మనకు కలుగజేసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు మన భూ సంబంధమైన అవసరముల నిమిత్తము ఆయనను వేడుకొనవలనని కోరుకొనుచున్నాడు. ఎందుకనగా మనము చింత కలిగి ఉండవలనని ఎన్నడూ ఆయన కోరుకొనడు. అందును బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చియు చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని ఆ విధముగా రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, మనము ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.